ఎవరన్నారండి? ఎవరన్నారు? ఇజాలు లేవని ఎవరన్నారు? కమ్యూనిజం లేదని నేను ఎక్కడా అనలేదే అంటూ కామ్రేడ్ కూనంనేని కన్నెర చేశారు. ఇంతకీ ఈ ఎర్రన్నకి కోపం తెప్పించింది ఎవరు? చంద్రబాబు తొండి చేశారు. టూరిజంపై చేసిన వ్యాఖ్యల్ని తనకి అనుకూలంగా మలుచుకున్నారు అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తాను కమ్యూనిజం లేదు అని అనలేదు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇజం మరోసారి రచ్చరాజేసింది. ఇజాలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో పర్యాటక రంగం గురించి మాట్లాడారు కూనంనేని. ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అన్నారు సిపిఐ ఎమ్మెల్యే. ఈ విషయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చెప్తే తమకు కోపం వచ్చేదన్నారు ఆయన. అప్పట్లో చంద్రబాబు ఏ యుద్ధం లేదు టూరిజమే అని అన్నప్పుడు నాకు కోపం వచ్చేది. కానీ టూరిజం పెట్టుబడి లేని. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎక్కువ లాభాలు వస్తే ఎక్కువ ఉపాధి కల్పించబడేటువంటిది. కాబట్టి టూరిజంని డెవలప్ చేయండి. కలెక్టర్ల సమావేశంలో కామ్రేడ్ కూనంనేని వ్యాఖ్యలను ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి. ఇజాలేవీ లేవు, ఉన్నదంతా టూరిజమే అని తాను 30 ఏళ్ల కింద చెప్పిన మాటలు కమ్యూనిస్టులకు ఇప్పుడు అర్థమయ్యాయన్నారు చంద్రబాబు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది. కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు బట్టి అర్థం చేసుకోవడానికి. చంద్రబాబు వ్యాఖ్యలపై కాస్త ఘాటుగా స్పందించారు సిపిఐ ఎమ్మెల్యే. ఇజాలపై తాను చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు ఆయన. చంద్రబాబు గారు దాన్ని తన అనుకూలంగా మలుచుకుంటూ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ, కలెక్టర్ మీటింగ్. చూసారా, కమ్యూనిస్టులకు 30 ఏళ్ళు పట్టింది. నేను పార్టీ సెక్రటరీని ఇక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుడిని అడిగినా కమ్యూనిజం లేదంటే అసలు ఊరుకుంటారు చెప్పండి? ఏ సామాన్యుడిని అడిగినా, ఏ సామాన్యుడైనా నేను కమ్యూనిస్ట్ని అంటాడు. కమ్యూనిజం లేదని ఎవడు అంటాడు? మేమేమంటాం, అందులో నేను బాధ్యత కలిగినాను. అంత అమాయకున్నా. కూనంనేని తాజా రియాక్షన్తో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఇజాల చర్చ హాట్ టాపిక్ గా మారింది.